ఎస్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి హిబారెస్ మోర్ పోర్. సో వాట్ ఈస్ అ మోర్ పోర్? ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ విచ్ ఇస్ నాట్ ఎ నార్మల్. సో నార్మల్ గా దాంట్లో ఇంకా ఎక్కువ ఏదో ఉంది మోర్ పవర్ లో. సో జనరల్ ఏంటంటే మనం అందరం ఆహారం తీసుకుంటాం, బట్ మనకు కావాల్సిన పోషక విలువలు రెగ్యులర్ తీసుకోము. సో దానికోసమనే ఈ మోర్ పవర్ ఒకటి మన హిబారే సార్ అండ్ సాగుజీ సార్ మనకు తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్, అసలు వాట్ ఈస్ ద మన లైఫ్ కండిషన్ ఎలా ఉంది, ప్రస్తుతానికి మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనకి ఎలాంటి డిసీజెస్ ఆర్ డిజార్డర్స్ మనం తెచ్చుకుంటున్నాం, సో దానికి మోర్ పవర్ ఎలా పనిచేస్తుందో మనం చూద్దాం. సో టీమ్ ఇంకోరు ఉంటే ఫాలో అప్ చేయండి లీడర్స్. సో జనరల్ ఏంటంటే మనకి ఎలాంటి మెడిసిన్ ఆర్ డ్రగ్ మనం ఏది తీసుకున్నా సరే ఫస్ట్ ఏంటంటే సెల్ పైన పనిచేస్తుంది. సో సెల్, వాట్ ఈస్ ద సెల్? సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ఏ హ్యూమన్ బాడీ. ఒక కణం లాంటిది మన బాడీలో. సో సెల్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలి? సెల్స్ కి ఆక్సిజన్ కావాలి, బ్లడ్ సర్క్యులేషన్ కావాలి. ఎందుకు బ్లడ్ సర్క్యులేషన్? బ్లడ్ లో ఆక్సిజన్ తో పాటు న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, కాల్షియం, మినరల్స్ ఏవైనా సరే మన శరీరానికి కరెక్ట్ అందాలంటే ఈ సెల్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇవి అందినప్పుడు హ్యాపీగా ఉంటుంది. సో సెల్ ఎప్పుడు హ్యాపీగా ఉందనుకో మనకి ఎలాంటి డిజీజ్ రావు, ఏం రావు, డిజార్డర్స్ రావు. సో మన బాడీ స్ట్రక్చర్ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ టు ఫార్మ్ ఏ హ్యూమన్ బాడీ. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏమైందంటే టిష్యూగా మారుతాయి. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ టు ఫార్మ్ ఏ ఆర్గన్, గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ టు ఫార్మ్ ఏ సిస్టమ్, గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ ఫార్మ్ హ్యూమన్ బాడీ. సో ఒక బాడీ మెయిన్ తయారవ్వాలంటే సెల్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఎలాంటి డ్రగ్ ఆర్ మెడిసిన్ ఏంటంటే సెల్ పైనే పనిచేస్తుంది. సో ఇది సెల్ ఇంటర్నల్ పార్ట్స్ సెల్. సో సెల్ హార్ట్ వచ్చేసి ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ కి సెల్ కి ఏంటంటే న్యూక్లియస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇదే దాని హార్ట్, న్యూక్లియస్. అండ్ మైటోకాండ్రియా వచ్చి పవర్ హౌస్ ఆఫ్ సెల్. సో దీనికి ఎనర్జీ కావాలంటే ఈ మైటోకాండ్రియా వల్ల మనకి ఎనర్జీ వస్తుంది. ఇది సెల్ మెంబరేన్. సో సెల్ ఎట్లా చుచ్చుకుపోతుంది దానికి? సో మనం తీసుకునే మెడిసిన్స్ ఏంటంటే కొన్ని కొవ్వులో కరుగుతాయి, కొన్ని వాటర్లో కరుగుతాయి. వాటర్ సాల్యుబుల్ అండ్ లిపిడ్ సాల్యుబుల్ అంటాం. సో దేనికి సపరేట్ ద్వారం ఉంటుంది. సో అదే యాక్టివేట్ అయినప్పుడు ఖచ్చితంగా మన శరీరంలోకి వెళ్తుంది. సో ఏదైనా మెడిసిన్ పని చేయాలంటే ఇలా పనిచేస్తుంది. సో అందరికీ కంగ్రాచులేషన్స్. సో మీ వాల్యుబుల్ టైం కేటాయిస్తున్నందుకు మనకు ఇబారెస్ మోర్ పవర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు డిసీజ్ గురించి చూద్దాం. సో ఎలాంటి డిసీజెస్ మనకు ఉన్నాయి? ఒకప్పుడు ఎట్లా ఉండే మలేరియా, ట్యూబర్క్యులోసిస్, కాఫ్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, ప్లేగ్, ఫ్లూ, కలరా ఇలాంటివి ఉండయి. సో ఇవి ఏంటంటే మనకు తెలుసు ఇవి సీజనల్ డిసీజ్. సో ఇప్పుడు వర్షాకాలం పడింది, ఎక్కువ నీరు నిల్వ ఉంటుంది. సో అప్పుడు ఇలాంటి డిసీజ్ మనకు వస్తాయి తెలుసు. దాన్ని బట్టి కొన్ని ప్రికాషన్ తీసుకుంటాం. సో కరెంట్ సినారో ఎలా ఉందంటే జస్ట్ మనకి ఎలాంటి తెలియకుండా ఇప్పుడు చూడండి ప్రజెంట్ ఎట్లా కార్డియోవాస్కులర్ డిసీజ్ కావచ్చు, క్యాన్సర్, డయాబెటీస్, ఆస్టియోపోరోసిస్, అల్జైమర్స్, ఆస్తమా, స్ట్రోక్, ఒబేసిటీ, ఆర్థరైటిస్ అండ్ ఇన్ఫర్టిలిటీ. సో ఇలాంటి డిసీజ్ తో మనం బాధపడుతున్నాం. సో చాలా మంది తెలుసు గుండె వ్యాధులు ఎందుకు వస్తాయంటే రెగ్యులర్ గా మార్నింగ్ వాక్ అండ్ డైట్, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ మనం చేసుకోకపోవడం వల్ల మనకు బీపీ, షుగర్ సమస్యలు వస్తుంటాయి. బట్ ఇవి తెలుసు, మనకు తెలిసి తెచ్చుకుంటున్నాం ఇవి డిజార్డర్స్. సో అంటే మనకు తెలిసి మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఇంకా దీనికి మనం ఖర్చు కూడా పెడుతున్నాం. బయట చెత్త చెదారం తినాలంటే ఖర్చు పెట్టాలి. బట్ బేక్డ్ ఐటమ్స్ తినాలంటే కూడా మనం ఖర్చు పెట్టి కొని తెచ్చుకుంటున్నాం ఇవి. సో ఇలాంటి సినారియో ఏంటంటే చాలా మంది ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే ఇది వచ్చింది కదా, కోవిడ్ వచ్చినప్పుడు చాలా మంది ఫుల్ భయపడ్డారు. బట్ కోవిడ్ లో చనిపోయేది చాలా తక్కువ మంది. సో జనరల్ గా ఏంటంటే ఎక్కువ మంది చనిపోయేది ఏంటంటే గుండె వ్యాధుల నుంచి అండ్ క్యాన్సర్ నుంచి, స్ట్రోక్ నుంచి, అండ్ మన ఊపిరితిత్తుల రెస్పిరేటరీ సిస్టమ్ డిజార్డర్స్ వల్ల అండ్ షుగర్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. సో మన హిబారెస్ మోర్ పవర్ ఏం చేస్తుందంటే మన బాడీ 11 సిస్టమ్స్ ని కాపాడుతుంది. సర్క్యులేటరీ సిస్టమ్. సో రీసెంట్ గా నేను లాస్ట్ అండ్ ప్రీవియస్ దాంట్లో డిస్కస్ చేశాను. సో వాటర్ ఇస్ సర్క్యులేటరీ సిస్టమ్, హార్ట్, బ్లడ్ వెజల్స్ అండ్ బ్లడ్. అండ్ దీంట్లో ఏంటంటే లంగ్స్ ప్యూరిఫికేషన్ చేయడానికి. లంగ్స్ ఏం చేస్తుందంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కన్వర్ట్స్ ఇంటూ ఆక్సిజనేటెడ్ బ్లడ్. అంటే మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం, ఆక్సిజన్ తీసుకుంటాం, అట్లా బ్లడ్ ప్యూరిఫై చేస్తుంటది. అండ్ సర్క్యులర్ సిస్టమ్. సో మన హార్ట్ ఒక పంపు ఆర్ మోటార్ తీరు పనిచేస్తుంటది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి కరెక్ట్ అందాలి. మన తీసుకునే పోషక విలువలు, ఆహారం, దాంతోపాటు ఆక్సిజన్ కరెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి అందాలి. అండ్ మళ్ళీ ఆ సెల్ నుంచి మళ్ళీ తీసుకురావాలి. వెయిన్స్ అండ్ ఆర్టరీస్ అంటారు. సో ఆర్టరీస్ ఏంటంటే విచ్ క్యారీస్ ప్యూర్ బ్లడ్.
veins which carries impure blood to the heart. సో ఇది సర్క్యులేటరీ సిస్టమ్. డైజెస్ట్ సిస్టమ్, మన తిన్నది కరెక్ట్ అరగాలి. మన సో కింద దీంట్లో కొన్ని యాసిడ్స్ ఉంటాయి. సో యాసిడ్స్ ఒక్కోసారి ఏంటంటే మనం టైంకి తినకపోయినా అనుకోండి యాసిడ్ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. సో యాసిడ్ దేని నుంచి వస్తుందంటే దీన్ని ప్రోటాన్ పంప్స్ అంటారు. సో ప్రోటాన్ పంప్స్ మనం తీసుకున్న పరిగెడుపున టాబ్లెట్స్ ఉంటాయి కదా యాసిడ్ పళ్ళు, దాన్ని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ అంటారు, పీపీఎస్ అంటారు ఇట్లని. సో దీనివల్ల ఏంటంటే యాసిడ్ ఉత్పత్తి అవుతుంది మన శరీరంలో. టైంకి తినకపోతే యాసిడిటీ ఫామ్ అవుతుంది, అందులో లోపల దానితో అదే తినేస్తుంటది యాసిడ్ ఎక్కువై. సో ఇది కరెక్ట్ ఉందని అనుకోండి, జీర్ణాశయం కరెక్ట్ ఉంటే మనకు మేజర్ కారణం అదే. మనం తిన్నది కరెక్ట్ ఉంది అనుకోండి, ఇన్పుట్ కరెక్ట్ ఉంటే అవుట్పుట్ కరెక్ట్ ఉంటుంది అనుకోండి, సో ఎలాంటి సమస్యలు ఉండవు మనకు. అండ్ దాంతోపాటు మన బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ ఉంటాయి మనం ఏజ్ పెరిగిన కొద్దీ. అండ్ సర్టన్ టీనేజ్ యంగ్ ఏజ్ నుంచి అడolescentకి వెళ్తుంటాము. సో అలాంటప్పుడు కొన్ని చేంజెస్ అవ్వాలి మన బాడీలో, ఫిజికల్ చేంజెస్. సో ఫిజికల్ చేంజెస్ కారణం వచ్చేసి ఎండోక్రైన్ సిస్టమ్. ఇది మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది. సో మన డైట్ అండ్ మన సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైనా అంతరాయం ఏర్పడిన కొద్దీ ఇట్లా హార్మోనల్ చేంజెస్ కూడా మనకు చేంజెస్ అవుతుంటాయి. లైక్ మీరు చూసినట్టయితే వాళ్ళ మైండ్ పెరిగినా కానీ కరెక్ట్ ఎదగారు. ఇంకోటి ఏంటంటే కొంచెం పొట్టిగా ఉంటారు. సో దీనికి అన్నిటి కారణం ఏంటంటే ఎండోక్రైన్ సిస్టమ్ కరెక్ట్ పనిచేయకపోవడం. అండ్ ఇంకోటి ఎగ్జోక్రైన్ సిస్టమ్. సో ఎండోక్రైన్ సిస్టమ్ ఏంటంటే ఆ హార్మోన్స్ మొత్తం మన బ్లడ్ లోనే కలిసి అందరికి సప్లై చేస్తుంటది. సో ఎగ్జోక్రైన్ సిస్టమ్ అనే ఇంకో సిస్టమ్ ఉంటుంది. ఇది కూడా హార్మోన్స్ ఉంటాయి, బట్ దీనికి సపరేట్ రక్తనాళాలు ఉంటాయి. సో డక్ట్స్ అంటారు, సపరేట్ పైపులు ఉంటాయి. సో దాని ద్వారానే మొత్తం బాడీ మొత్తం సప్లై చేస్తుంటది. ఇంకోటి లింఫాటిక్ సిస్టమ్ ఆర్ ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి. ఇది కూడా కరెక్ట్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎలాంటి రోగం వచ్చినా మన శరీరం తట్టుకోవాలంటే మనం మంచి హెల్దీ ఫుడ్ ఉండాలి, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, మెల్లమెల్ల మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెంచుకోవాలి. సో దీనికోసమే మోర్ పవర్ చాలా బాగా పనిచేస్తుంది మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్. అండ్ మస్కులర్ సిస్టమ్. సో మన బాడీ ఏదైనా లిఫ్ట్ చేయాలి, ఏదైనా వర్క్ చేయాలి, సో మజిల్స్ స్ట్రాంగ్ ఉండాలి. సో ఇది ఏంటంటే మజిల్స్ ఎప్పుడు స్ట్రాంగ్ అయితే మజిల్ అండ్ బోన్ కి రెండు అటాచ్మెంట్ ఉంటాయి లిగమెంట్ ద్వారా. సో ఇదంటే ఇది కరెక్ట్ అటాచ్మెంట్ ఉండాలి. అటాచ్మెంట్ ఉంటే ఆ మజిల్ తో మనం వర్క్ చేయగలం, దాన్ని లిఫ్ట్ చేయగలం. అండ్ నర్వస్ సిస్టమ్. సో మన బాడీకి ఏంటంటే చాలా మందికి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని ఉంటారు కదా. సో మన బ్రెయిన్ ఎక్కడో ఆలోచిస్తుంది, మన బాడీ ఇంకేదో పని చేస్తుంటది. సో మన బాడీకి బ్రెయిన్ కి కనెక్షన్ పెట్టేదే నర్వస్ సిస్టమ్. సో దీనిలో ఏంటంటే సిఎన్ఎస్ అంటారు, సింఫ ఆ, సో మొత్తం సిఎన్ఎస్ లో కంప్లీట్ ఈ సిస్టమ్ మొత్తం వచ్చేస్తుంది. సో జనరల్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే మన బాడీకి ఇంపల్స్ పాస్ చేస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం చూస్తున్నాను, నా కంటికి, నా నోరుకి, నా ముక్కుకి, నా చేయికి, ప్రతి ఒక్కదానికి కనెక్షన్ కుదిరేదే నర్వస్ సిస్టమ్. ఎగ్జాంపుల్ ఒక వేడి వస్తువు మనం తాకినాం అనుకో, ఇన్స్టెంట్ గా మనం చేయి తీసేస్తాం. అంటే మన బాడీకి సిగ్నల్ ఇచ్చేస్తుంది, ఇది పెట్టడం వల్ల మన చేయి కాలుతుంది, సో వెంటనే తీసేసేయాలి. సో చాలా మంది మనకు డెమో ఇచ్చినప్పుడు వెళ్తాం పక్షవాతం పేషెంట్స్ కి. కొందరికి ఏంటంటే కాళ్ళు చేలు చచ్చబడిపోతుంటాయి, అంటే అక్కడ న్యూరో ట్రాన్స్మిషన్ జరగట్లేదు. అలాంటి కేసెస్ లో ఇది వచ్చేసి నర్వస్ సిస్టమ్. అండ్ ఎక్స్క్రిటరీ అండ్ యూరినరీ సిస్టమ్. సో మన బాడీ నుంచి ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఏంటంటే మన చెమట కూడా పనిచేస్తుంది, దాంట్లో స్కిన్ కూడా పనిచేస్తుంది ఎక్స్క్రిటరీ. కొన్ని మలినాలు చెమట ద్వారా కూడా వెళ్తుంటాయి. ఇంకోటి ఏంటంటే మలమూత్రం ద్వారా కూడా మనకు వెళ్తుంటాయి. సో మనం ఏదైనా సరే ఫుడ్ ఏదైనా ఇంటేక్ తీసుకుంటే పర్టికులర్ టైం లోపు అది బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఆ బయటికి వెళ్ళిపోకపోతే అది టాక్సిక్ గా మారుతుంది, పాయిజనస్ గా మారుతుంది. ఇంకోటి రిప్రొడక్టివ్ సిస్టమ్. సో మనకి ఏంటంటే సంతానలేమి సమస్య, సో చాలా మంది బాధపడతారు. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా మనకు కరెక్ట్ ఉండాలి. మేల్ అండ్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఫిమేల్ ఏంటంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ కరెక్ట్ ఉత్పత్తి అవ్వాలి. ఆ రిప్రొడక్టివ్ సిస్టమ్ కరెక్ట్ పనిచేయాలంటే ఎగ్ ఓవులేషన్, ఫర్టిలైజేషన్ ఇవన్నీ కరెక్ట్ ఉండాలి. ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఎగ్స్ ఉత్పత్తి అవుతాయి ఫీమేల్స్ కి. సో మగవాళ్ళలో ఏంటంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ కరెక్ట్ ఉండాలి. సో టెస్టోస్టెరాన్ హార్మోన్ కరెక్ట్ ఉండడం వల్ల వాళ్ళు రిపోర్ట్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. సో రెస్పిరేటరీ సిస్టమ్ ఇదేం చేస్తుంటే మన బాడీకి ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది. ఇది ఒకటి దీని పని. అండ్ ఆక్సిజన్ కరెక్ట్ ఉందనుకోండి, సో మన బాడీకి మొత్తం ఎంత రిచ్ ఆక్సిజన్ ఉంటే అంత మంచిది. స్కెలిటల్ సిస్టమ్. సో మన బాడీకి ఏంటంటే ఒక షేప్ స్ట్రక్చర్, ఒక పోస్చర్ కావాలి. సో స్కెలిటల్ సిస్టమ్ చాలా మంచిది. అండ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి ఎప్పుడు. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కసారి ఇట్లా వంగి నడిచామనుకో ఒక 1 వీక్, మన స్కెలిటల్ సిస్టమ్ దానికి అలవాటు అయిపోతుంది, ఆటోమేటిక్ వంగేస్తూనే ఉంటుంది అది. సో ఏంటంటే మన బాడీ
దానివల్ల మన నర్వస్ సిస్టమ్ దెబ్బతింటది. సో బాడీలో చాలా చేంజెస్ అవుతాయి. సో మన పోస్చర్ ఎప్పుడు కరెక్ట్ మెయింటైన్ చేయాలి మనం కూర్చున్నా అని. అండ్ ఇంకో సజెషన్ అంటే బ్యాక్ పాకెట్లో పర్స్ కంటే ఎలాంటివి పెట్టుకోవద్దు. మన వెన్నుపూస ఎప్పుడు కరెక్ట్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే మనం కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నామనుకో కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ అదే అలవాటు చేసుకోవాలి. దానివల్ల మన బాడీ పోస్చర్ కరెక్ట్ అవుతుంది. సో చాలా మందికి ఏంటంటే ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ హెల్త్, బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం ఎప్పుడో మన పూర్వీకులు చెప్పారు. సో ఇది చాలా మంచిది. సో మన కరెంట్ సినారియోలో ఇప్పుడు హిబారిస్ మోర్పోర్ ఇన్ని సిస్టమ్స్ మన వర్క్ చేస్తుంది. సో జనరల్ ఏంటంటే మనకు డిసీజ్ ఎందుకు వస్తాయి? సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద డిసీజ్? ఎందుకంటే 90% మనం తీసుకునే ఫుడ్ అండ్ మన లైఫ్ స్టైల్. 90%. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం మనం? రిఫైన్డ్ ప్రొడక్ట్స్. సో జనరల్ ఏంటంటే మన ఇంట్లో 3 వైట్ పాయిజన్స్ ఉంటాయి: మైదా, షుగర్, చక్కెర అండ్ సాల్ట్. ఈ 3 వైట్ పాయిజన్స్ మనం అవాయిడ్ చేసినాం అనుకోండి, మన బాడీలో 50% సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో 60% మనం డిసీజ్ నుంచి దూరం ఉండొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 3 వైట్ పాయిజన్స్: మైదా, షుగర్, సాల్ట్. ఇవి మనం మాక్సిమం అవాయిడ్ చేయాలి. సో దీనివల్లనే 90% మన డిసీజ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే ఫ్రెష్గా కుక్ చేసుకునేది, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అండ్ ట్రాన్స్ ఎలిమెంట్స్, ఫైబర్, ప్రోటీన్, అమైనో ఆసిడ్స్, ఇలాంటి మనం ఫుడ్ తీసుకోవాలి. సో లెట్ us see the features of Ibarres Moor Power. సో ఇబారస్ మోర్పోర్ ఎలాంటి ఫీచర్స్ మనకు ఇస్తుంది అంటే, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్టివ్ పనిచేస్తుంది. ఆర్థరైటిస్ పైన, న్యూరోలాజికల్ అండ్ న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ అండ్ పిహెచ్ బ్యాలెన్స్ అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ఈ రెండింటిపైన మనకు ఇబారస్ మోర్ పవర్ పనిచేస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అని చూసుకుందాం. సో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఏంటంటే, మన బాడీకి ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ ఉండాలి. ఎందుకంటే ఒక సెల్ హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్. సో దీంట్లో ఎలాంటి అంతరాయం ఏర్పడినా సరే ఆ సెల్ అనేది చచ్చిపోతుంది, అంటే ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. అది ఒక్కసారి ఆ సెల్ ఎలక్ట్రాన్ లాస్ అయింది అనుకో, అది ఫ్రీ రాడికల్ గా మారుతుంది. సో ఫ్రీ రాడికల్ గా మారిందంటే వేరే సెల్ ని డ్యామేజ్ చేస్తుంది. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చా చూడండి లీడర్స్. సో ఇది వచ్చేసి తుప్పట్టిన కారు. సో ఒకసారి ఇనుము తుప్పట్టింది అనుకోండి, అది మళ్ళీ వేరే దానికి తుప్పు అంటుతూనే ఉంటది, లైక్ చెదలు పట్టినట్టు. సో ఫ్రీ రాడికల్ కూడా అలాంటిది. సో ఇది తీయాలంటే ఏం చేయాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. సో చాలా మంది ఏంటంటే డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఫ్రూట్స్ తీసుకోండి, ఇట్ వర్క్స్ యాజ్ అ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. సో జనరల్గా ఏంటంటే మనకు ఎందుకు వస్తుంది? సో కారణాలు ఏంటి? మనకు సెల్ ఎందుకు డ్యామేజ్ అవుతుందంటే, ఎక్కువ స్ట్రెస్, ఆలోచించడం, ఎక్కువ ఫికర్ పెట్టుకోవడం, ఇది చాలా డేంజర్, మన శరీరం మొత్తం తినేస్తుంది. ఇంకోటి ఏంటంటే టాక్సిన్ తీసుకోవడం, లైక్ సిగరెట్ ఆర్ స్మోకింగ్, అలాంటివి ఎక్కువ చేయడం వల్ల, అండ్ కెమికల్స్ కూడా. అండ్ ఇంకోటి రేడియేషన్, సెల్ ఫోన్స్ ఎక్కువ మాట్లాడడం వల్ల సెల్ డ్యామేజ్ అవుతుంది, ఫ్రీ రాడికల్ గా మారుతుంది. సో మనం అన్ని చెప్తాం. మ్యాగ్నెటిక్ థెరపీ ఏం చేస్తుందంటే మనకు కూడా ఏంటంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ చేస్తుంది. దీనివల్ల సెల్ మళ్ళీ రిజనరేషన్, సో మళ్ళీ సెల్ పుట్టడం, సెల్ హ్యాపీగా ఉండడం స్టార్ట్ అవుతుంది. సో ఫ్రీ రాడికల్ని తగ్గించేస్తుంది. సో మన ఇబారెస్ మోర్ పోర్క్ వచ్చేసి దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మనకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ గలవి అంటే ఏమనంటే, కోకోనట్ వాటర్, ఇది లోటస్ సీడ్స్, ఫూల్ మకానా, బాదాం, దాల్చిని, జింజర్, అల్లం అండ్ డేట్స్, ఇది వచ్చేసి మన ఖర్జూర పండు. సో ఇవి ఉండడం వల్ల ఇట్ వర్క్స్ ఎస్ ఎ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు మనం హిబారస్ మోర్ పర్. ఇంకా మన బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్స్ పైన ఎలా పనిచేస్తుంది? దెర్ ఆర్ 4 ప్రైమరీ కెమికల్స్ దట్ కెన్ డ్రైవ్ ద పాజిటివ్ ఎమోషన్స్ యూ ఫీల్ త్రూ అవుట్ ద డే. సో ఎలాంటివి 4 కెమికల్స్ ఏంటి? సో దీనివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుందంటే, హ్యాపీ హార్మోన్. సో రీసెంట్ గా మనం ముంబై వెళ్ళినప్పుడు మనకు మన సుధీర్ సార్ చెప్పారు. సో అందరికి డోపమైన్ కావాలి, డోపమైన్ ఇవ్వాలి. సో డోపమైన్ కావాలంటే ఏంటంటే పొగడాలి. నువ్వు సూపర్, నువ్వు గ్రేట్, నువ్వు తోపు, నువ్వు తురుమన్నాం అనుకోండి, నువ్వు బ్యూటిఫుల్ ఉన్నావు అంటే డోపమైన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఇది హ్యాపీ హార్మోన్, లైక్ ప్లెజర్ హార్మోన్. సో దీని గురించి రెగ్యులర్ నేను డిస్కస్ చేస్తున్నప్పుడు చాలా మందికి అవగాహన రాలేదు, అంటే కరెక్ట్ ఎగ్జాంపుల్ కోట్ చేయలేను. సో సుధీర్ సార్ చెప్పారు. సో చాలా మందికి అప్పుడు తెలిసింది డోపమైన్ అంటే ఏంటని. అండ్ దాంతోపాటు ఆక్సిటోసిన్, ఇది వచ్చేసి లవ్ హార్మోన్. అండ్ సెరటోనిన్, మూడ్ అండ్ బాడీ సెన్సిటివ్ టు డైట్. సో మనకు ఆకలి కావడానికి, మన మూడ్ చేంజ్ అవ్వడానికి సెరటోన్ కెమికల్ ఇంపార్టెంట్. అండ్ మనకి ఎండోర్ఫిన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే మ్యాట్రిక్స్ పైన పడుకోవడం వల్ల మనకి ఎండోర్ఫిన్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఎండోర్ఫిన్ అనేది ఇట్ వర్క్స్ అస్ ఏ
న్యాచురల్ పెయిన్ కిల్లర్. సో మన బాడీ పెయిన్స్ తగ్గించడానికి స్టార్ట్ అవుతుంది ఇది న్యాచురల్ గా. సో ఇవన్నీ కరెక్ట్ ఉండాలంటే మన బాడీలో సర్క్యులేషన్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలి. సో మనం ఎప్పుడైతే మన హిబారియస్ మోర్ రెగ్యులర్ మనం తీసుకుంటున్నామో ఇవన్నీ మనకు సెటెడ్ అవుతాయి. సో ఇవన్నీ కెమికల్స్ కరెక్ట్ రిలీజ్ కావడానికి మనకి హిబారియస్ మోర్ పవర్లో ఏముందంటే జింక్ కావాలి, మెగ్నీషియం కావాలి, కాపర్, ఐరన్, విటమిన్ బి, సిఈ, బీటా కెరటిన్ అండ్ ఫోలేట్ కావాలి. సో ఇవన్నీ పుష్కలంగా మన హిబారియస్ మోర్ పవర్ లో ఉన్నాయి. అండ్ రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ అంటారు. సో మన బాడీలో ఏంటంటే 70 mV వోల్టేజ్ ఉంటుంది. చాలా మందికి అవగాహన ఉందో లేదో. ఎప్పుడైతే మనం లాంగ్ ప్లాస్టిక్ చైర్ పైన కూర్చుంటాం అనుకోండి, ఎక్కువసేపు మన కాలు కింద అందకుండా అంటే అర్థింగ్ కాకుండా ఉన్నాయనుకోండి, ఎవరి నుంచి మనం టచ్ చేసి చట్టు మనకి ఇట్లా అనిపిస్తుంది, అంటే షాక్ వచ్చినట్టు అనిపిస్తుంది. అదే రెస్టింగ్ మెంబ్రెయిన్. సో మన బాడీ అంతా -70 mV వోల్టేజ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఏజ్ అవుతుంది అనుకో ఇది తగ్గుతుంటది, మనం చనిపోయినప్పుడు ఇది జీరో అవుతుంది. ఇది వచ్చేసి మన బ్రెయిన్. అండ్ ఇంకోటి నర్వస్ సిస్టమ్. సో జనరల్ ఏంటంటే మన నర్వస్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో నర్వస్ సిస్టమ్, సో మన బాడీలో ఒక కణం వచ్చేసి సెల్ అంటాం. అదే నర్వస్ సిస్టమ్ లో ఒక కణం అంటే దీన్ని న్యూరాన్ అంటారు. సో న్యూరాన్. సో మన బాడీలో ఎలాంటి కణానికైనా దేనికైనా సరే న్యూరాన్ కరెక్ట్ ఉండాలి, నర్వస్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలంటే న్యూరాన్ ఎప్పుడు కరెక్ట్ ఉండాలి. ఆ న్యూరాన్ కరెక్ట్ ఉండాలంటే ఏం కావాలి, సేమ్ దీనికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ కావాలి, ప్లస్ ఆక్సిజన్ ఎక్కువ కావాలి. సో ఆక్సిజన్ ఆర్ బ్లడ్ సర్క్యులేషన్ ఏదైనా అంతరాయం ఏర్పడింది అనుకో, ఇది వచ్చేసి మన నర్వ్ స్ట్రక్చర్ అంటాం. సో ఇది నర్వ్ స్ట్రక్చర్. సో ఇది ఏంటంటే దీంట్లో ఏదైనా అంతరాయం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనకు కరెక్ట్ ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ తీసుకోకపోవడం వల్ల, అండ్ దీనివల్ల మనకు డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇది డిస్టర్బెన్స్ అయినప్పుడు ఇక్కడ మైలిన్ షీట్ అని ఉంటుంది, మైలిన్ షీట్. సో మైలిన్ షీట్ డ్యామేజ్ అవుతుంది. సో మనకు బాడీలో షుగర్ లెవెల్ ఎక్కువైనా సరే, మనకు బీపీ ఎక్కువైనా సరే, అండ్ మన బాడీలో ఆల్కహాల్ లేదంటే సిగరెట్ స్మోకింగ్ ఇవైనా మోతాదుకి మించి అయినా అనుకోండి, ఈ మైలిన్ షీట్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో షుగర్ పేషెంట్స్ మనం చాలా చూస్తున్నాం. సో వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఎక్కువ అవుతుంది. సో దానికి కారణం ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్. సో ఎప్పుడైతే ఇది చెడిపోయింది అనుకో, ఇది మెల్లమెల్ల పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చాలా మందికి అరికాల మంటలు, అవి విపరీతంగా మంటలు అవుతాయి. అండ్ బాడీ పెయిన్స్ కూడా రావడానికి కారణం ఇదే. సో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సో మనం తీసుకునే కరెక్ట్ మన బాడీలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలి, సో ఇది మన మోర్ పవర్ కరెక్ట్ మనకు అందిస్తుంది. అండ్ మన బ్రెయిన్ హ్యాపీగా ఉండడానికి సో దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడారంటే షుగర్ కెన్ జ్యూస్ అండ్ ఇది సఫరన్, కుంకుమ పువ్వు, ఇవి వచ్చేసి కొబ్బరి నీళ్ళు అండ్ ఫూల్ మక్కన, బాదం. సో ఈ ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల మన నర్వస్ సిస్టమ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇంకోటి న్యూరోలాజికల్ అండ్ న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ అంటారు. సో ఇది ఏంటంటే చిన్నప్పటి నుంచి వస్తాయి, కొందరికి పెద్దగా అయిన తర్వాత వస్తాయి. ఇది ఎట్లా అంటే బాడీ కంప్లీట్ సిస్టమ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు ఇంకా. సో ఎప్పుడు ఏమైతుంది ఏం తెలియదు, పుండ్లు అవుతుంటాయి, పుండ్లు మాంతూనే ఉంటాయి, ఇంకా ఫీవర్ వస్తుంటుంది, మళ్ళీ ఫీవర్ ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. సో దీంట్లో ఎట్లా అంటే న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ ఎట్లా అంటే మన బాడీ సిస్టమ్ మొత్తం మన కంట్రోల్లో ఉండదు. సో ఎక్కువ ఏంటంటే మాక్సిమం మెదడుకు సంబంధించిన ఇష్యూస్ చాలా ఉంటాయి. సో జనరల్గా అంటే ఇలాంటి డిసీజ్ ఏముంటాయి చూద్దాం. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే బాడీ మొత్తం షేక్ అవుతూనే ఉంటుంది ఇట్లా, ఏది వాళ్ళ కంట్రోల్లో ఉండదు. యాంగ్జైటీ, ఎక్కువ డిప్రెషన్, స్ట్రోక్, మైగ్రేన్, వన్ సైడ్ హెడ్ ఏక్ అంటాం, అల్జైమర్స్, మతి మరుపు రావడం, ఎపిలెప్సీ, మూర్ఛ రావడం, క్రానిక్ పెయిన్ లైక్ సయాటికా పెయిన్స్ ఇలాంటివి. సో ఇవన్నీ రానికి కారణం ఏంటంటే న్యూరోలాజికల్ అండ్ న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్. సో ఇక్కడ చిన్న గ్రాఫ్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మన ఏజ్ బట్టి సో మనకి ఎలాంటి డిసీజ్ వస్తాయి. చిన్నప్పుడు less than 5 years ఉన్నాం అనుకో, ఎన్సిఫలైటిస్ అండ్ మెనాంజైటిస్ అంటారు. సో ఏంటంటే మనకు మెదడు వ్యాపు ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటాయి చిన్నప్పుడు. సో ఒక్కసారి మన ఏజ్ పెరిగిన తర్వాత 5 to 10 ఆ 10 to 12 ఏంటంటే మనం ఇలాంటి సెరిబ్రల్ అండ్ అల్జైమర్ డిసీజ్. సో సెరిబ్రల్ పాలసీ అంటే మన బ్రెయిన్ లో మెల్లమెల్ల ఎదగకపోవడం, బ్రెయిన్ కరెక్ట్ ఎదగకపోవడం, అండ్ ఎపిలెప్సీ, మూర్ఛ రావడం, అండ్ అల్జైమర్స్, మతిమరుపు రావడం. సో ఇలాంటివి మనకు స్టార్ట్ అవుతుంటాయి. సో ఒక్కసారి ఏజ్ పెరిగిన కొద్దీ హెడ్ ఎక్ డిజార్డర్స్, ఈ ఏజ్ లో హెడ్ ఎక్ డిజార్డర్. అండ్ 40-45 దాటినాం అనుకోండి, సో ఖచ్చితంగా ఇది చాక్లెట్ బార్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి. చాక్లెట్ బార్స్ అంటే పక్షవాతం, స్ట్రోక్. సో ఇలాంటివి వచ్చే కేసెస్ చాలా ఉంటాయి. సో ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో దానివల్ల మనం మోర్ పవర్ వాడడం వల్ల ఇవి మనం ఫ్యూచర్ లో రాకుండా అరికట్టొచ్చు. ఇంకోటి ఆర్థరైటిస్. సో ఆర్థరైటిస్ ఏంటంటే మనకు బోన్ సంబంధించింది. సో ఆస్టియోపోరోసిస్ సైలెంట్ కిల్లర్. అంటే చాలా మంది తెలియదు, బొక్కలు
చాలా వీక్ ఉంటాయి. ఎస్పెషల్లీ లేడీస్‌లో వాళ్ళు తీసుకునే కాల్షియం కరెక్ట్ ఉండదు. సో, ఇది లేకపోవడం వల్ల ఈ బోన్స్ బ్రిటిల్ బోన్‌గా మారుతది. అంటే జాలు ఎక్కువుంటది. మనం చూడండి, ఇప్పుడు ఒక 2, 3 కట్టెలు తీసుకొని మనం ఇరిచేసాం అనుకో ఈజీ ఇరిచేస్తాం. అదే ఎక్కువ కట్టెలు తీసుకున్నాం అనుకోండి, అది స్ట్రెంత్ ఎక్కువ ఉంటది. దాంట్లో ఇరవలేం. సేమ్ అలాంటి ఇక్కడ చూడండి, బోన్ ఎప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి వీక్ ఉంది. అంటే దీనిలో ఎక్కువ జాలుంది. సో, దీన్ని ఏమంటారంటే బోన్ డెన్సిటీ అంటాం మనం. సో దీనివల్ల ఏంటంటే మన కీలు ఇరిగిపోవడం, జాయింట్స్ ఇరిగిపోవడం, బొక్కలు ఇవన్నీ చాలా వీక్ ఉంటాయి. సో బోన్ డెన్సిటీ మనం టెస్ట్ చేయించుకోవాలి. ఎప్పుడైతే మనం బోన్ గట్టిగా స్ట్రాంగ్ ఉందనుకో వాళ్ళ బాడీ పోస్చర్ కూడా స్ట్రైట్ గా ఉంటుంది. ఒక్కసారి బ్రిటల్ బోన్ గా మారిందనుకో వంగిపోతుంటారు వాళ్ళు, ఇంకా ముందుకు వంగిపోతారు. బోన్ లో ఎలాంటి స్ట్రెంత్ అనేది ఉండదు. మన ఏజ్ పెరిగినప్పుడే బాడీ బెండ్ అవుతూనే ఉంటది. సో బోన్ డెన్సిటీ మనం టెస్ట్ చేయించుకోవచ్చు. ఇది ఎంత 300 to 400 ఎంత మీరు చార్జ్ చేస్తారు. సో బోన్ డెన్సిటీ ఎలా ఉండాలంటే -1 నుంచి +1 లోపు ఉండాలి నార్మల్. సో -1 అంటే మన బోన్ డెన్సిటీ కరెక్ట్ లేదు. సో ఇక్కడ చూడండి, ఒక చిన్న ఇచ్చేది ఫీమర్ బోన్ అంటాం. మన థై బోన్, తొడ దగ్గర ఉండే బోన్ ఫీమర్. సో జస్ట్ కింద పడిపోయింది, ఇది విరిగిపోయింది. మా జస్ట్ కింద పడితే చాలు. సో మనకు బోన్ సంబంధించిన డిసీజ్ లో ఎవరిలో ఎంత ఎక్కువ వస్తుందంటే ఆడవాళ్ళలో ఇద్దరిలో ఒకరికి వస్తుంది, మగవాళ్ళలో 5 మందిలో ఒకరికి వస్తుంది ఆస్టియోపోరోసిస్. ఇంకోటి ఏంటంటే మన బాడీ ఫ్లూయిడ్స్ కరెక్ట్ ఉండాలి. సో హిబారస్ మోర్ పవర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటాం మనం. సో కరెక్ట్ మెయింటైన్ చేస్తుంది. సో జనరల్ ఏంటంటే మనకు చిన్నప్పుడు చదువుకున్నాం ఫిజిక్స్ లో ఆర్ సైన్స్ లో పిహెచ్ స్కేల్ అంటాం, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ స్కేల్. సో 7 వచ్చేసి న్యూట్రల్, అండ్ 7 to 14 వచ్చేసి ఆల్కలైన్ నేచర్, అండ్ less than 7 అంటే 0 to 7 వచ్చేసి అసిడిక్ ఇన్ నేచర్ అంటాం. సో మనం ల్యాబ్ లో కూడా టెస్ట్ చేస్తాం. మనకి ఇచ్చిన సొల్యూషన్ రెడ్ కలర్ గా మారింది అనుకో అసిడిక్ నేచర్ అన్నట్టు, బ్లూ కలర్ గా మారితే ఆల్కలైన్ నేచర్ ఆర్ బేసిక్ నేచర్ అంటాం మనం. సో మన బాడీ కూడా ఎట్లా ఆల్కలైన్ నేచర్ లో ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఆల్కలైన్ నేచర్ లో ఉంటాం. మనకు ఏజ్ పెరిగిన కొద్దీ మన డిసీజ్, మన కోమార్బిడ్ కండిషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే అది అసిడిక్ నేచర్ లో మారుతుంది. అసిడిక్ నేచర్ లో మారుతుందంటే దానికి కారణాలు ఏంటంటే మన లైఫ్ స్టైల్. సో దీంట్లో ఏంటంటే కూల్ డ్రింక్స్ కావచ్చు, ఎలాంటి ఎనర్జీ డ్రింక్స్, ఇవి బయటివి ఏవైనా సరే అలాంటివి మనం తీసుకున్నాం అనుకోండి. సో మెల్లమెల్లగా ఏంటంటే మన బాడీ ఫ్లూయిడ్స్ పైన చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, దేనికి ఎసిడిక్ మార్చడానికి. సో దీనివల్ల ఏంటంటే కంప్లీట్ మన బాడీ ఫ్లూయిడ్స్ మొత్తం చేంజ్ అవుతాయి. సో ఒక్కసారి ఏంటంటే మన బాడీ ఫ్లూయిడ్స్ చేంజ్ అయ్యాయి. సో దీనికి ఎలాంటి సిమ్టమ్స్ ఏముంటాయి, లైక్ టింగిలింగ్ అంటే షేక్ అవ్వడం, మజిల్ క్రమ్స్ పిక్కలు పట్టేయడం, అండ్ వీక్నెస్, అండ్ ఎక్కువ తిమ్మిరులు రావడం. సో ఇవన్నీ మనకు స్టార్ట్ అవుతుంటాయి. సో బాడీ ఫ్లూయిడ్స్ మనం కరెక్ట్ మెయింటైన్ చేసుకోవాలి లీడర్స్. ఇంకొచ్చి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా మంది ఏంటంటే ఈ మోర్ పవర్ గురించి నాకు 3, 4 టైమ్స్ చాలా మంది కాల్ కూడా చేస్తారు. అండ్ దీనిపైన కొంచెం ఎక్కువ చెప్పమన్నారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. So erectile dysfunction is defined as persistence unable to obtain or maintain sufficient penile erection to allow satisfactory sexual intercourse. ED is one of the most common types of sexual dysfunctions in men. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎక్కువ ఏంటంటే మనం మగవాళ్ళలో ఎక్కువ చూస్తున్నాం. సో దానికి కారణాలు ఏమవ్వచ్చు అంటే డిస్ఫంక్షన్ అంటే ఎనేబుల్ టు డెవలప్ అండ్ మెయింటైన్ ఫుల్ ఇరెక్షన్. సో ఏంటంటే దీనికి కారణాలు ఏమంటే సైకలాజికల్, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల. సో జనరల్ ఏంటంటే ఒక దాంపత్య జీవితం కరెక్ట్ ఉండాలంటే ఇవి వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ కరెక్ట్ ఉండాలి. సో దీనికి మా కారణం ఏంటంటే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. సో ఎందుకు అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం, లైక్ ఆఫీస్ స్ట్రెస్ కావచ్చు, ఇంకా వేరే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల కూడా కరెక్ట్ పర్ఫామ్ చేయలేం. ఇంకోటి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. సో ఆ యాంగ్జైటీ ఉండడం వల్ల అండ్ డిప్రెషన్ వల్ల అండ్ ఆర్గానిక్ కాజ్ వచ్చేసి వాస్కులర్ ఇన్అడిక్వేట్ బ్లడ్ సప్లై. సో మన బాడీలో ఏదైనా ఫంక్షన్, ఏదైనా ఆర్గన్ కరెక్ట్ పనిచేయాలంటే ఏదంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి. ఇది బేసిక్ ఫంక్షన్. మనం రెగ్యులర్ మన డే టు డే లైఫ్ లో డెమోస్ లో కూడా మనం చెప్తుంటాం బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఓన్లీ. సో ఏంటంటే కొంచెం మగవాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువై ఆర్ ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ ఇలాంటి బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల కూడా మనకి ఏంటంటే బ్లడ్ సప్లై కరెక్ట్ ఉండదు. సో దీనికి ఇంకా వేరే కారణాలు ఏమంటే అథెరోస్క్లెరోసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద బ్లడ్ వెజిల్స్. సో రక్తనాళాలు ఏంటంటే కొవ్వు పేరుకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండదు. సో దాని వల్ల కూడా మనకు ఇలాంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఇంకా బ్లడ్ వెజల్ డ్యామేజ్ ఫ్రమ్ హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ వెజల్
లైక్ ఇప్పుడు మనం ఏమంటారు పైప్ ఉంటుంది కదా, వాటర్ పైప్. ఒకసారి మనం ఒక సైడ్ ప్రెస్ చేసాం అనుకోండి, ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ పెరిగినప్పుడు ఏంటంటే మన లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, అంటే పైపులు, దానిలో మొత్తం డ్యామేజ్ చేస్తుంది అది, హైపర్ టెన్షన్ వల్ల. సో బీపీ ఎక్కువ అవడం వల్ల కూడా మనకి ఇవి డ్యామేజ్ అయ్యి, సో దీనివల్ల ఇది ఎరెక్టైల్ ఇన్ఫెక్షన్ అవుతుంది. అండ్ దాంతోపాటు షుగర్. సో షుగర్ చాలా డేంజర్. సో మన బాడీలో ఏమైనా చేంజెస్ అవ్వచ్చు, అంటే ఏమైనా చెడిపోవచ్చు, ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ చేసేస్తుంది, ఎండోర్కాన్ డిస్ఫంక్షన్. సో షుగర్ కూడా చాలా డేంజర్. సో ఇలాంటివి ఏవైనా ఉన్నా సరే హెరిడిటరీ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏంటంటే విమెన్స్ లో అయితే 28% వచ్చే ఛాన్స్ ఉంటుంది, మగవాళ్ళలో 42% వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే ఏమంటారు వయగ్రా వాడుతుంటారు, లైక్ సిడ్నిఫిల్ సిట్రేట్ అంటాం మనం మెడికల్ షాప్స్ లో, ఇవి తీసుకొని ఇవి వాడుతుంటారు. సో ఇది ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీలో సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. మన బాడీకి ఎంత కావాలో అంత కాదు, ఆప్టిమం సర్క్యులేషన్ కావాలి మనకి. సో ఏదంటే అంత కాదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ చనిపోయాడు ఇక్కడ సమాధికి ఇతను మొక్కుతున్నాడు, ఏది మన వయాగ్రా తీసుకొని చేయడం వల్ల. సో చాలా మంది ఏంటంటే ఎప్పుడు ఇది వచ్చి మనకి బాడీలో కెమికల్ రియాక్షన్. సో జనరల్ మనకి ఎలాంటివి కావాలి, ఆక్సిడేటివ్ స్ట్రెస్, నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అయినప్పుడే మన బాడీలో సర్క్యులేషన్ అనేది కరెక్ట్ ఉంటుంది, అప్పుడు మనకు పినాల్ ఎరెక్షన్ కరెక్ట్ అవుతుంది. సో జనరల్ ఏంటంటే మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. చూడండి, వీళ్ళకి లో టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల డిప్రెషన్ లో ఉంటారు, ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఉంటారు, ఫ్యాటిక్ లో ఉంటారు. సో వీళ్ళ దాంట్లో కౌంట్ కూడా తగ్గుతుంటుంది, టెస్టోస్టెరాన్ కౌంట్. ఇది తగ్గడం వల్లనే ఈ వీర్య కణాల కౌంట్ తగ్గుతుంది. మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ హై ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు, ఎనర్జెటిక్ గా ఉంటారు, చూడడానికి కూడా ఎప్పుడు కాన్ఫిడెన్స్, బాడీ లాంగ్వేజ్ కూడా తేడా ఉంటుంది. సో ఇది టెస్టోస్టెరాన్ లెవెల్. అండ్ ఆడవాళ్ళని అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఉంటాయి. ఇవి కరెక్ట్ ఉత్పత్తి కాలేదనుకోండి, వాళ్ళకి ఏంటంటే మంత్లీ సైకిల్స్ లో కూడా తేడా ఉంటది. సో మనం మోర్ పవర్ తీసుకోవడం వల్ల సైకిల్స్ కూడా కరెక్ట్ అవుతాయి. అండ్ దాంతోపాటు ఎగ్ క్వాలిటీ కరెక్ట్ వస్తుంది. అండ్ ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఫర్టిలైజేషన్ కూడా కరెక్ట్ అవుతుంది, మనకి ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా కరెక్ట్ ఉంటుంది. సో ఎప్పుడు క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ స్పమ్ దానికి అటాచ్ అయిందనుకో అప్పుడు ఫర్టిలైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి హార్మోన్స్ కరెక్ట్ కావాలంటే మోర్ పవర్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకోటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ happens when the body natural defense system can't tell the difference between your own cell and foreign cell, cause the body causing the body to mistakenly attack normal cells. జస్ట్ ఏంటంటే మన బాడీ మనం కొట్టుకోవడం లాంటిది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో కూడా ఏంటంటే వాళ్ళకు కూడా ఏదైనా డిసీజ్ వస్తే ఏం తగ్గదు తొందరగా, ఎందుకంటే వాళ్ళ బాడీ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటది, నాకేమైతుంది అన్నట్లా. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఎప్పుడైతే ఫారెన్ పార్టికల్ అంటే వైరస్, బ్యాక్టీరియా, ఇవన్నీ ఫారెన్ పార్టికల్. సో ఎప్పుడైతే ఇది యాంటీబాడీస్ అంటాం, యాంటీబాడీస్ మనకు రాగానే యాంటీజెన్ అనేది వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాల్లో మనకు డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్. మన బాడీ రోగ నిరోధక శక్తి కారణం ఏంటంటే తెల్ల రక్త కణాలు. సో ఇది కూడా ఏంటంటే లిమిటెడ్ ఉండాలి, ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. సో దీంట్లో ఏంటంటే వేరే వైరస్ మన శరీరం రాగానే ఇన్స్టెంట్ గా దానిపైన అటాక్ చేసి ఆ వైరస్ ని చంపేస్తుంది. ఇలాంటి కేసెస్ ఇది నార్మల్. సో ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఏంటంటే వైరస్ రాగానే ఆ వైరస్ తో పాటు మన బాడీ సెల్స్ కూడా దాంతో కుమ్మక్కైపోయి మన బాడీని డ్యామేజ్ చేస్తుంటది. లైక్ మనం ఎవరైనా కొట్టడానికి వచ్చిన అనుకోండి, మన ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి మననే కొట్టేస్తారు, మనకు మనమే కొట్టుకుంటున్నట్టు. అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. సో ఇలాంటి కేసెస్ లో కూడా అసలు ఎట్లా అంటే మన బాడీ యు నేమ్ ఎనీ డిసీజ్, దానికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఇబారస్ మోర్ పవర్ వర్క్స్ as ద బెస్ట్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్. సో యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా ఇది పనిచేస్తుంది. సో ఈ మధ్యన చూసినట్టయితే మనకు చాలా క్యాన్సర్ ఇష్యూస్, క్యాన్సర్ కేసెస్ చాలా చూస్తున్నాం లీడర్స్. ఎందుకంటే చాలా మందికి అవగాహన లేదు, నాకు కూడా ఉంటుందా అన్నట్ల. బట్ అన్లెస్ అని అంటే అది థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్కి వెళ్ళే క్రమంలోనే బయటపడుతుంటది, ఎందుకంటే వాళ్ళకి అప్పుడే పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది అంటే కొంచెం మంచి ఫుడ్స్ తీసుకోవాలి, దాంతోపాటు ఇబారస్ మోర్ పవర్ అందరు వాడాల్సిందే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ డిసీజ్ అండ్ లైఫ్ స్టైల్. సో క్యాన్సర్ గురించి మనం వచ్చినట్టు, క్యాన్సర్ ఏంటంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్. సో మన బాడీలో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కింద పర్టికులర్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. ఆ లైఫ్ స్పాన్ తర్వాత చనిపోతుంది, మళ్ళీ వేరే సెల్స్ పుడుతుంటది, ఇది నార్మల్ క్రైటీరియా. సో క్యాన్సర్ కేసెస్ ఎలా ఉంటుందంటే ఐదర్ పుట్టే సెల్స్ పుడుతూనే ఉంటాయి, చనిపోయే సెల్స్ చనిపోవు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి గడ్డలు అవుతుంటాయి, చిన్న చిన్న పెద్ద పెద్ద కాళ్ళలో, చేళ్ళలో, వీపులలో పెద్ద పెద్ద గడ్డలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
ఇది ఒక కేసు. ఇంకో కేసు ఎట్లా అంటే ఆ క్యాన్సర్ సెల్స్ పుట్టవు బట్ చనిపోతూనే ఉంటాయి. సో ఈ మనుషులు చాలా వీక్ అయిపోతారు, బక్క అయిపోతారు కంప్లీట్ గా. వాళ్ళు ఓన్లీ ఫ్లూయిడ్స్ పైనే ఉంటారు, లైక్ సైలెన్స్ పెడితేనే వాళ్ళు బతుకుతారు. సో అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. అబ్నార్మల్ గ్రోత్, అయితే గ్రోత్ ఎక్కువ అవచ్చు, గ్రోత్ తక్కువ అవచ్చు, చనిపోయే సెల్స్ చనిపోవు లేదా పుట్టే సెల్స్ పుట్టవు. సో ఇలాంటి కేసెస్ క్యాన్సర్ మనకు ఇబారస్ మోర్పు ఇలాంటి కేసెస్ ఇవ్వడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది. మనం ఫోర్త్ స్టేజ్ ఉన్న క్యాన్సర్ కూడా చాలా మందికి ఇచ్చాం. సో మళ్ళీ మంచిగా రికవర్ అయ్యారు. సో జనరల్గా ఏంటంటే క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి, వాట్ ఈస్ ద కాజ్? క్యాన్సర్ రావడానికి మెయిన్ ఆల్కహాల్ కన్సంప్షన్. సో ఏంటంటే మనం రెగ్యులర్ తీసుకునే ఆల్కహాల్ ఏంటంటే లిమిట్ లో తీసుకుంటే ఏం లేదు, లిమిట్ లో తీసుకుంటే ఒక మందులాగా పనిచేస్తుంది. బట్ లిమిట్ లో తీసుకోకపోతే ఎక్సెస్ తీసుకోవడం వల్ల ఒక పాయిజనస్ గా పనిచేస్తుంది. అండ్ అన్హెల్దీ డైట్, లైక్ మైదా పిండి ఇంతకు చెప్పినట్టు బేక్డ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల క్యాన్సర్ కారణం. అండ్ స్మోకింగ్ కూడా. అండ్ ఇంకా చివింగ్ టొబాకో. సో మనకు రెగ్యులర్ గా థియేటర్లో చూపిస్తారు నా పేరు ముఖేష్ అని. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ చివింగ్ టొబాకో ఇలాంటి గుట్కాలు తినడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే, ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇనీషియల్ స్టేజ్ ఉంటుంది తీసేస్తారు. ఒకవేళ స్టేజ్ ఎక్కువైంది అనుకో ఇక చాలా డేంజర్ ఉంటుంది, అది లైఫ్ థ్రెటనింగ్ ఇంకా. సో మనకి ఏంటంటే అలోపతి కాదు ఆయుర్వేదిక్, చాలా మందికి ఏంటంటే క్యాన్సర్ కి అయితే మందు లేదు, అఫీషియల్ గా అయితే మందు లేదు. బట్ చాలా ఉపశమనాలు ఉంటాయి. సో ఇది ఇనిషియల్ గా మనం తీసుకోవడం వల్ల ఇది రాకుండా అరికట్టచ్చు. ఇంకోటి ఏంటంటే బాడీ ఒబేసిటీ, ఓవర్ వెయిట్ వల్ల కూడా మనకి ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మేజర్ రోల్ వచ్చేసి జింజర్. ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన హిబారస్ మర్పూర్లో. సో ఎలాంటి వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది, మగవాళ్ళలో ఏంటంటే ఇద్దరిలో ఒకరికి వస్తుంది, ఆడవాళ్ళలో ముగ్గురులో ఒకరికి వస్తుంది, క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం ఇది చూసాం. మన హిబారస్ మోర్పర్ రెగ్యులర్ ప్యాక్స్ లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కావాలంటే ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి లీడర్స్. ఈ స్క్రీన్ షాట్ తీసుకోవడం వల్ల ఈజీగా మనకు గుర్తుంటుంది దీంట్లో ఏమున్నాయి ఏంటనేది. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి: బాదం, కుంకుమ పువ్వు, ఖర్జూర పండ్లు, ఇలాచి, దాల్చిని, అండ్ కుంజ్ బీచ్, గోంద్ ఉంటుంది, అండ్ ఫూల్ మఖానా, సాఫరన్, కుంకుమ పువ్వు, వాటర్ మిలన్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. సో మోర్ దెన్ అరౌండ్ 40 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మనకి. ఈచ్ 10 mg కంటైన్స్ అ బ్లెండ్ ఆఫ్ ఫాలోయింగ్ హర్బ్స్. సో ఇప్పుడు ఏంటంటే ఈ హిబారెస్ మోర్వో ప్రీమియం ప్యాక్ వద్దాం, హిబారే మోర్వో ప్లస్ అంటాం. సో దీంట్లో అడిషనల్ గా ఏమున్నాయంటే స్వర్ణ భస్మం అండ్ రజత భస్మం. సో పూర్వకాలం ఏంటంటే రాజులు రాణులు ఎక్కువ సంపన్నులు వాడేవారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉండడానికి. సో స్వర్ణ భస్మం ఏం చేస్తే రిజ్యువనేషన్. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఒక సెల్ పుష్కలంగా ఆరోగ్యంగా సంపూర్ణంగా ఉండాలంటే రిజ్యువనేషన్ అవ్వాలి. రిజ్యువనేషన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ స్వర్ణ భస్మం తీసుకోవడం వల్ల అది చాలా ఫాస్ట్ గా అవుతుంది, ఎక్కువ ముసలితనం రాదు. ఇంకేంటంటే ఒత్తిడికి కూడా జయిస్తుంది, స్ట్రెస్ రిడక్షన్, స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది. అది రచిత భస్వం. సో రచిత భస్వం ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ మెంటల్ హెల్త్. సో మనం మెంటల్ హెల్త్ అనేది స్కిన్ హెల్త్, మన చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. అండ్ దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా మంచి ఉపశమనం లభిస్తుంది మనకి, క్రానిక్ డిసీజ్. సో జనరల్ ఏంటంటే దీంట్లో 2 టైప్స్ ఆఫ్ డిసీజ్ ఉంటాయి మాక్సిమం అందరికి. క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా ఒక 3-4 years నుంచి మంచిగా అవ్వడం. అండ్ అక్యూట్ ఏంటంటే ఇన్స్టెంట్ గా సడన్ గా చాలా సివియర్ అయిపోవడం. ఇన్స్టెంట్ గా ఏంటంటే జస్ట్ క్షణాలలో ఒక 2 days లోనే చాలా సివియర్ అయిపోవడం, దాన్ని అక్యూట్ అంటారు. అండ్ ఇంకోటి షాగంధ. సో షాగంధ ఏంటంటే అశ్వగంధలో మేలిమైన జాతి వచ్చి షాగంధ అంటాం. సో దీని వల్ల ఏంటంటే అడాప్ట్స్ అని మేనేజ్ స్ట్రెస్ అండ్ రిస్టోర్ బ్యాలెన్స్. సో ఏంటంటే మన జనరల్గా ఏంటంటే ఎక్కువ వైవాహ జీవితం హ్యాపీగా మంచిగా ఉండాలంటే షాగంధ చాలా ఇంపార్టెంట్. సో ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్ట్రెస్ రిడక్షన్ అవుతుంది. అండ్ బాడీలో టెస్టోస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఆడవాళ్ళలో మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ లెవెల్ కూడా మంచి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కురుకుమిన్ 3 కాంప్లెక్స్ ఇస్ నథింగ్ బట్ పసుపు. సో దీని వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ అంటే సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజెస్ యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్. సో క్యాన్సర్ ఎఫెక్ట్ తగ్గిస్తుంది. అండ్ సూటబుల్ ఫర్ జిఐ ట్రాక్, అంటే మోర్ సాల్యుబుల్ ఇన్ జిఐ ట్రాక్. సో ఎక్కువ ఏంటంటే మన జీర్ణాశయంలోనే ఎక్కువ ఇది అబ్జార్ప్షన్ అవుతుంది. అండ్ ఇంకేంటంటే మన లివర్ టాక్సిక్ కూడా తగ్గిస్తుంది, అంటే లివర్ సంబంధించిన డిసీజ్ లైక్ ఏమంటారు లివర్ సిరోసిస్ కానీ, జాండీస్ కానీ, బైల్ రూబిన్ లెవెల్ ఎక్కువ అవడం, ఇలాంటి కేసెస్ లో కూడా ఇది తీసుకుంటే మనకి చాలా బాగా పనిచేస్తుంది. అనగా బూస్ట్ నర్వస్ సిస్టమ్.
మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కూడా చాలా బాగా చేస్తుంది ఇది. న్యూరో ట్రాన్స్మిషన్ కరెక్ట్ అవుతుంది కురుకుమిన్ 3 కాంప్లెక్స్ వల్ల. ఇంకోటి సాబెరీ. సాబెరీ వచ్చేసి ఏంటంటే ఉసిరి. సో ఏంటంటే ఉసిరి మనకు అందరికీ రిచ్ విటమిన్ సి ఫ్రూట్. సో దీంట్లో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. సో తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో డైజెస్ట్ జీర్ణాశయం కరెక్ట్ పనిచేస్తుంది, లివర్ ఫంక్షన్ కరెక్ట్ ఉంటుంది, అండ్ స్కిన్ పిగ్మెంటేషన్. సో చాలా మంది అంటారు విటమిన్ సి తీసుకోవడం వల్ల ఏంటంటే మన చర్మ సౌందర్యం ఏర్పడుతుంది, ముడతలు రాకుండా చూస్తుంది, ఎప్పుడు యవ్వనంగా అట్లా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఫెనుమానస్ ఇస్ నథింగ్ బట్ మెంతులు. సో చాలా మంది అందరూ మెంతులు తీసుకోవడం వల్ల ఏంటంటే ఇది మన బొక్కలకు చాలా మంచిది, అండ్ మన ఊపిరితిత్తులకు కూడా చాలా మంచిది. రుమాటైడిక్ పెయిన్స్, బొక్కల పెయిన్స్ తగ్గిస్తుంది, అండ్ స్లో డౌన్ ద రేట్ ఆఫ్ గ్లూకోజ్ అబ్జార్ప్షన్ ఇన్ ద బ్లడ్ యాజ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. సో చాలా మందికి ఈ మెంతులు తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో జస్ట్ జనరల్ గా మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఇడ్లీ దోసనో ఏదో మనం తినేస్తాం, తినగానే ఇన్స్టెంట్ గా అది అరిగిపోయి వెంటనే బాడీలో బ్లడ్ లో కలిసి షుగర్ లెవెల్ పెంచేస్తుంది. సో ఇది ఫెనోమనస్ ఏం చేస్తుందంటే, మెంతులు ఏం చేస్తుందంటే మనం తీసుకునే ఫుడ్ అరుగుతుంది, బట్ మెల్లమెల్లగా గ్లూకోజ్ లెవెల్ పెంచుతుంది. సో స్లో డౌన్ ద రేట్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్. అండ్ ప్రీబయాటిక్, యాంటీబయాటిక్, యాంటీ డయాబెటిక్ అండ్ యాంటీ ఒబేసిటీ కూడా పనిచేస్తుంది వెయిట్ తగ్గడానికి, కాబట్టి యాంటీ డయాబెటిక్. సో షుగర్ పేషెంట్ కి ఈ ఫెనోమన్స్ ఒక్కటే కొంచెం పాజిటివ్ ఉంది హిబారస్ మోర్ పవర్ లో. అండ్ దాంతోపాటు టినోఫోలిన్. టినోఫోలిన్ ఏంటంటే తిప్పతీగ. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు విజువల్, లాజికల్, వర్బల్ మెమరీ బాగుంటుంది, అండ్ క్రానిక్ ఫీవర్, డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ ను కూడా మనకు కాపాడుతుంది. అండ్ బయోపెరిన్. సో బయోపెరిన్ వచ్చేసి న్యాచురల్ బయో అవైలబిలిటీ ఎన్హాన్సర్. సో బయో అవైలబిలిటీ చాలా ఇంపార్టెంట్ లీడర్స్. మనం ఏ మెడిసిన్ తీసుకోండి, మన శరీరంలో ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఆ మెడిసిన్ మన శరీరంలో ఎంతసేపు ఉంటుంది, దానిపైన ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, తర్వాత ఎంతసేపట్లో వెళ్ళిపోతుంది. సో దీని వచ్చేసి బయో అవైలబిలిటీ అంటాం. సో ఓవరాల్ గా మనం ఇప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసిన 40 ఇంగ్రీడియంట్స్ అండ్ 8 ఇంగ్రీడియంట్స్, సో ఇవి కరెక్ట్ మన బాడీలో పనిచేయాలంటే బయో అవైలబిలిటీ కరెక్ట్ ఉండాలి. సో దీని బయో అవైలబిలిటీ ఎట్లా అంటే జస్ట్ మనం నమ్మడం ద్వారా అప్పటి నుంచే మనకు అబ్జార్ప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఈ మిరియాలు, బయోపెరిన్ ఇవి ఉండడం వల్ల బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, మోర్ పవర్. సో ఇది ఎవరు తీసుకోవాలంటే హ్యావ్ ఇట్ డైలీ ఇన్ ద మార్నింగ్ అండ్ నైట్, దట్స్ ఇట్. 5 grams తీసుకోవాలి. ఫీల్ ద డిఫరెన్స్ ఇన్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ మూడ్. మన ఫిజికల్ హెల్త్, మన మెంటల్ హెల్త్, మన మూడ్ మొత్తం మార్చుకోవచ్చు ఇది తీసుకోవడం వల్ల. సో నేను చెప్పిన విటమిన్ సి అంటాం, ఇంకా ఇవి ప్రోటీన్స్, ఇవన్నీ కాల్షియం, మినరల్స్, ఇవన్నీ బయట మార్కెట్లో లేవంటే చాలా బాగా పుష్కలంగా ఉన్నాయి. బట్ మనం ఏదైనా సరే మెడికల్ షాప్ లో ఏది తీసుకున్నా సరే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది ఫార్మాసిటికల్ బ్రాండ్స్, ఫార్మాసిటికల్. సో ఫార్మాసిటికల్ ఏంటంటే అవి కెమికల్స్ తో తయారు చేస్తారు. సో మనది వచ్చేసి ఏంటంటే ఇబారే మోర్ పవర్ వచ్చేసి ఇది న్యూట్రాసిటికల్. మోర్ దెన్ 160 న్యూట్రాసిటికల్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్, అమైనో యాసిడ్, నైట్రిక్ ఆక్సైడ్, ఆల్కలాయిడ్ ఎక్సెట్రా. సో న్యూట్రాసిటికల్స్ ఏంటంటే కంప్లీట్ న్యాచురల్ గా తయారు చేసేది ఇది. సో చాయిసెస్ యువర్స్. మోర్ పవర్ కావాలా, లేదంటే ఇన్ని మెడిసిన్ తీసుకొని ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ కావాలా, హెల్దీ లైఫ్ కావాలంటే ఖచ్చితంగా మోర్ పవర్ సైడ్ వెళ్ళాలి మనం. సో యుఎస్పిస్ అంటాం. యుఎస్పిస్ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్స్. సో ఏదైనా సరే ఒకటి మనం చెప్పాం, దానికి ఒకటి యూనిక్నెస్ ఉంటేనే ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, మనకు కూడా స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. లైక్ మ్యాగ్నెటిక్ థెరపీ అంటున్నాం. సో మ్యాగ్నెటిక్ థెరపీ ఏం చేస్తుంటే ఇట్ ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్, ఇంప్రూవ్స్ ఆక్సిజన్ లెవెల్. సో ఇది మనకు యూఎస్పి, అది స్ట్రాంగ్ సెల్లింగ్ మరి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అది. సో ఈ పాయింట్ పైన ఆ ప్రోడక్ట్ పనితనం అండ్ మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే ఇది బాగా పనిచేస్తుంది అన్నట్టు. సో ఇబారెస్ మోర్ పవర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ వచ్చేసి ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ ప్లాంట్ ఆరిజినేటెడ్ అండ్ డిరైవ్డ్ ఓన్లీ. ఏదైనా మనం మొక్కల నుంచే మనం తీసుకుంటున్నాం, అండ్ బెస్ట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. సో ఒక మొక్క నుంచి మనకి ఎంత ఔషధం కావాలి, సో అంత మనకు దీనివల్ల తీసుకోవచ్చు. అండ్ యూనిక్ ఫార్ములేషన్స్ ఆఫ్ 38+6 పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్. సో దీంట్లో ఏంటంటే 38 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అండ్ దీనిలో 6 పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్. సో పేటెంటెడ్ ఏంటంటే అవి ఓన్లీ మన దగ్గరనే ఉంటాయి ఇండియాలో, ఇంకా వేరే ఎవరిది దాన్ని ఏమంటారు మార్కెటింగ్ చేయలేరు. సో ఆ పేటెంట్ ఉన్నాయి మన దగ్గర. ఆ 6 పేటెంట్ ఇంగ్రీడియంట్స్ అవి కూడా మనం చూద్దాం. అండ్ యూటిలైజేషన్ ఆఫ్ మైక్రో క్లస్టరింగ్ టెక్నాలజీ. సో మైక్రో క్లస్టరింగ్ టెక్నాలజీ వల్ల ఏంటంటే మన బాడీలో తొందరగా అబ్జార్ప్షన్ అవుతుంది. జస్ట్ మనం ఎట్లా చెప్తామంటే ఇది డాబా చ్యవన్ప్రాష్
తీరే ఉంటుంది. మోర్ పవర్ తీసుకొని నమ్మడం వల్ల మనకు అబ్జార్ప్షన్ ఇక్కడ మౌత్ నుంచే ఈ అబ్జార్ప్షన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మన బాడీలో మంచి అంటే ఏడిఎంఈ కావాలి, ఫార్మో కైనెటిక్ అంటాం. ఏడిఎంఈ అబ్జార్ప్షన్, డిజొల్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రిషన్. ఏ డ్రగ్ అయినా సరే, ఏ మెడిసిన్ అయినా మనం తీసుకున్న ఆహారం సరే, అబ్జర్ప్షన్ కరెక్ట్ ఉండాలి అండ్ డిజల్యూషన్ మన బాడీలో తొందరగా కలిసిపోవాలి అండ్ కరెక్ట్ మెటబాలిజం అవ్వాలి అండ్ కరెక్ట్ ఎక్స్క్రిషన్ అవ్వాలి, టైంకి ఎక్స్క్రిషన్ అవ్వాలి. సో ఏదైనా సరే టైంకి బయటికి పోలేదనుకో అది కూడా పాయిజన్స్ గా మారుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక నుంచి మనకి ఏంటంటే ఆయుష్ సర్టిఫికేషన్ ఉంది కర్ణాటక నుంచి. ఈస్ హిబారస్ మోర్పోర్ సేఫ్? ఇది సేఫ్ అంటే ఎస్, హిబారస్ మోర్పోర్ హ్యాస్ ఆయుష్ మంత్రాలయ సర్టిఫైడ్ ప్రోడక్ట్. సో మనకి ఏంటంటే ఎన్ఏబిఎల్ అక్రెడిషన్ ల్యాబ్ సర్టిఫికేషన్ కూడా ఉంది మనకి. సో ఇబారస్ మోర్పోర్ ఎవరు వాడచ్చు, ఎవరు వాడకూడదు, ఇది కూడా కాంట్రా ఇండికేషన్స్ ఏమున్నాయి కూడా మనం చూద్దాం. సో ఎవరు వాడకూడదు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వాడొద్దు. సో ఎప్పుడైతే వాళ్ళకు గర్భం దాల్చామో, కన్సీవ్ అయిన తర్వాత ఇవి మనం ఆపేయచ్చు. కన్సీవ్ కావడానికి యూజ్ చేయాలి, కన్సీవ్ అయిన కన్ఫర్మ్ అయిన తర్వాత ఇది ఆపేసేయాలి. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్, లాక్టేటింగ్ మదర్ అంటాం మనం. సో పాలిచ్చే తల్లి కూడా వాడద్దు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఆ పాలు తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లేడీస్ ఆన్ మంత్లీ సైకిల్స్. సో జనరల్గా ఏంటంటే హిబారస్ మోర్ పోర్ తీసుకోవడం వల్ల బాడీలో కొంచెం హీట్ జనరేట్ అవుతుంది. సో ఏంటంటే ఇప్పుడు పైల్స్ ఉన్న పేషెంట్ ఇది అవాయిడ్ చేయాలి. అండ్ ఏంటంటే కొందరు ఏంటంటే తప్పని పడుతుంది ఆల్టర్నేట్ డే తీసుకోవచ్చు, బట్ తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. సో మంత్లీ సైకిల్స్ ఉన్న వారు తీసుకోవడం వల్ల, ఇది తీసుకోవడం వల్ల మళ్ళీ ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో అందుకని ఇది అవాయిడ్ చేయాలి. అండ్ హెచ్బిఏవన్సీ మోర్ దెన్ 7 ఉన్న వాళ్ళు వాడొద్దు. సో హెచ్బిఏవన్స్ అంటే ఇది షుగర్ సంబంధించింది. సో వాట్ ఈస్ హెచ్బిఏవన్స్ అంటే గ్లైకసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటాము. సో మన బాడీలో 3 టైప్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి షుగర్ లెవెల్ చెక్ చేసుకోవడానికి: ఫాస్టింగ్, పరిగడుపున, పోస్ట్ ప్రాండియల్ తిన్న తర్వాత, అండ్ హెచ్బిఎన్సి. సో హెచ్బిఎన్సి మనం 3 months ఒకసారి చెక్ చేస్తాం. ఎందుకంటే ఆర్బిసి లైఫ్ స్పాన్, ఎర్ర రక్త కణాల లైఫ్ స్పాన్ వచ్చేసి 90 to 120 days ఉంటుంది. సో దీంట్లో ఆర్బీసీలో ఏమంటే హిమోగ్లోబిన్ ఉంటుంది. దానికి కలర్ రావడానికి కారణం హిమోగ్లోబిన్. ఆ హిమోగ్లోబిన్ కే ఇది అటాచ్ అవుతుంది, షుగర్ మాలిక్యూల్. సో అటాచ్ అయినప్పుడు హిమోగ్లోబిన్ అయితే మినిమం 90 days కదా దాని లైఫ్. సో అందుకనే హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తారు. సో దీనికి షుగర్ ఎంతసేపు అటాచ్ అయి ఉంది, దాని పర్సంటేజ్ ఏంటి, కంట్రోలింగ్ ఉందా లేదా అది తెలుసుకోవడానికి. సో ఒకసారి కంట్రోల్ ఉందనుకోండి, less than 7% ఉంటుంది. సో జనరల్గా నార్మల్ వ్యక్తుల 5.5 నుంచి 6 వచ్చింది అనుకోండి, ఇది నార్మల్ హెచ్బిఏవన్సీ. సో మన దాంట్లో నార్మల్ ఉంటుంది. సో 6.6 అబౌవ్ ఉందనుకోండి, అది ప్రీ డయాబెటిక్ కిందకి వస్తుంది. 7 అండ్ అబౌవ్ ఉందనుకో వాళ్ళు కంప్లీట్ షుగర్ పేషెంట్. సో షుగర్ పేషెంట్ ఎందుకు ఇది వాడొద్దు, ఇంకొక రీజన్ ఏంటంటే, సో దీంట్లో ఏదైనా గ్లైసమిక్ ఇండెక్స్ పెంచే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి. లైక్ ఏంటంటే ఖర్జూర పండ్లు ఉన్నాయి, అండ్ వాటర్ మిలన్ ఉంది, అండ్ దీంట్లో షుగర్ కేన్ జ్యూస్ ఉంది. సో ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే షుగర్ లెవెల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది నార్మల్ కంటే ఇంకెక్కువ. సో అందుకని ఇది అవాయిడ్ చేయాలి. ఇంకోటి లాస్ట్ వచ్చేసి డయాలసిస్ పేషెంట్, అంటే కిడ్నీ పేషెంట్, కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ వాడొద్దు. సో జనరల్గా ఏంటంటే కిడ్నీ ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది, కిడ్నీ ఎందుకు చెడిపోతుంది అంటే హైపర్ కెలిమియా వల్ల. హైపర్ కెలిమియా అంటే బాడీలో పొటాషియం లెవెల్ ఎక్కువ అవ్వడం. కే మీన్స్ పొటాషియం. సో బాడీలో పొటాషియం లెవెల్ ఎక్కువ అవ్వడం అండ్ సోడియం లెవెల్ ఎక్కువ అవడం వల్ల కిడ్నీస్ కరెక్ట్ పనిచేయవు. సో మన హిబారస్ మోర్ లో మేజర్గా ఏంటంటే ఎలక్ట్రాన్ బ్యాలెన్స్ ఎక్కువ ఇంప్రూవ్ చేయడానికి దీంట్లో కోకోనట్ వాటర్ యూజ్ చేశారు, అంటే కొబ్బరి నీళ్ళు. సో కొబ్బరి నీళ్ళు మనం తీసుకొని ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది మనకు. ఎందుకంటే దీంట్లో ఎలక్ట్రోలైట్ ఎక్కువ ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ ఏంటంటే కాల్షియం, పొటాషియం, సోడియం. సో ఆల్రెడీ హైపర్ కెలిమియాతోనే సిరం క్రియాటిన్ పెరిగి వాళ్ళు డయాలసిస్ చేయించుకుంటారు, కిడ్నీస్ కరెక్ట్ పని చేయకపోవడం వల్ల. సో అదే మనం మోర్ పవర్ ఇచ్చామనుకోండి, సో ఇంకా దానిలో పొటాషియం పెరుగుతుంది. పెరిగి ఇంకా చాలా కిడ్నీస్ ఇంకా వర్స్టనింగ్ అవుతాయి, ఇంకా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే పర్టికులర్గా ఈ పేషెంట్స్ అవాయిడ్ చేయాలి, ఈ 5 members. సో యూనిక్ అండ్ పొటెంట్ హెల్త్ సొల్యూషన్ formulation: unlock your inner potential, inner dynamo, unleash your potential, feel alive again. ఇది మనకి వినయ్ హిబారే సార్ ఇచ్చిన మెసేజ్. సో దానికి ఏంటంటే ఇంకా 2-3 స్లైడ్స్ ఉన్నాయి లీడర్స్. సో లాంగ్ షెల్ లైఫ్, సో ఎక్కువ రోజులు మండడానికి మినిమం 3 years ఉంటుంది. సో దీనికి ఎక్కువ రోజులు మండడానికి ఏంటంటే ఎలాంటి ఆర్టిఫిషియల్ అంటే సింథటిక్ అడిటివ్స్ ఏం వేయలేరు. సో దీంట్లో ఏం వాడరంటే తేనె స్వచ్ఛమైన తేనె వాడడం వల్ల
ఎక్కువ రోజులు మన్నిక అవుతుంది. సో మీరు చూసినట్లయితే స్వచ్ఛమైన తేనె అసలు ఖరాబే కాదు. సో అదే దీంట్లో వాడారు. ఇది అందరూ వాడొచ్చు. ఇది టాబ్లెట్ కాదు, సిరప్ కాదు, పర్టికులర్ ఇంత తీసుకోవడానికి. సో ఇదేంటంటే మన చేయల పని. ఏజ్ బట్టి తక్కువ తీసుకోవాలి, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే సస్టైన్డ్ ఎనర్జీ అండ్ రిజ్యూనేషన్. సో కంటిన్యూస్గా ఎనర్జీ ఉంటుంది మనకి, అండ్ రిజ్యూనేషన్ పునరుత్పత్తి మంచిగా అవుతుంది. సో ఇది వచ్చేసి ప్రాష్ ఫామ్ లో ఉంటుంది, అంటే పేస్ట్ ఫామ్ లో. సో ఇది తీసుకోవడం వల్ల ఎవరు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు, అండ్ కరెక్ట్ లాంగ్ షెల్ లైఫ్ ఉంటుంది. అండ్ మనం తీసుకునే కరెక్ట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్. ఇంకోటి ఏంటంటే సినర్జెటిక్ ఎఫెక్ట్. సో సినర్జెటిక్ ఎఫెక్ట్ గురించి మనం ఇది మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. సో 1+1=2 అవుతుంది, ఇది అందరికీ తెలుసు. బట్ సినర్జెటిక్ ఎఫెక్ట్ అంటే 1+1=4 అవుతుంది. అంటే దీనికి ఇంకా యాడెడ్ అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ మనం ఫీవర్ కోటి టాబ్లెట్ తీసుకున్నాం అనుకో, దాంతో పాటు బాడీ పెయిన్స్, హెడ్ ఏక్ తగ్గితే ఇంకా చాలా బాగుంటుంది. సో మల్టీపర్పస్ గా, మల్టీ ఫంక్షనల్ గా ఇది మనకు పనిచేస్తుంది. హిబారెస్ మోర్ పువర్. ఇంకేంటి వచ్చేసి బ్యాలెన్స్డ్ డోస్. సో మనకి ఎంత కావాలో ఫిక్స్డ్ డోస్ కావాలా, సో ఇది మన చేయాల పని. ఇలా డోస్ అడ్జస్ట్మెంట్. ఇది రసాయన ఫామ్ లో ఉంటుంది. సో రసాయన అంటే రిజ్యూవనేటివ్ ప్రాపర్టీస్. అండ్ ఎలాంటి అడిటివ్స్, సింథటిక్ అడిటివ్స్ ఏమి యాడ్ చేయలేరు దీంట్లో. అండ్ ఒక్కసారి సమారైజ్ చేసుకుందాం మనం ఏం డిస్కస్ చేస్తాం అన్నది. సో ఫీచర్స్ ఆఫ్ హిబారస్ మోర్ పవర్. సో హిబారస్ మోర్ పవర్ మనం తీసుకోవడం వల్ల ఏంటంటే ఇట్ కెన్ బ్రిడ్జ్ ద న్యూట్రిషనల్ గ్యాప్. మంచి పోషక విలువైన ఆహారం తీసుకోవాలి, సో మంచి పోషక విలువ అందాలంటే హిబారస్ మోర్ పవర్ తీసుకోవచ్చు. ఆ న్యూట్రిషన్ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది. అండ్ కాగ్నేటివ్ సపోర్ట్. సో కాగ్నేటివ్ ఫంక్షన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. లైక్ ఇప్పుడు చాలా మనం రెగ్యులర్ డిస్కస్ చేస్తాం ఆటిజం. ఎందుకంటే మన బాడీ మైండ్ కరెక్ట్ పని చేయకపోవడం, కరెక్ట్ రెస్పాండ్ అవ్వకపోవడం, యాక్టివ్నెస్గా లేజీగా ఉండడం. సో ఇది ఇబారస్ మోర్ పవర్ తీసుకోవడం వల్ల కాగ్నేటివ్ ఫంక్షన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మన జీర్ణాశయం, మన గట్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇట్ ఆల్సో వర్క్స్ ఎస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. సో మనకేందంటే ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా డిసీజ్ వచ్చినా సరే మెల్లమెల్ల దీంతో పాటు తగ్గుతుంది. అండ్ స్పోర్ట్ న్యూట్రిషన్. ఎవరైనా జిమ్ చేసే వాళ్ళైనా, స్పోర్ట్స్ ఆడే వలన మోర్ పవర్ తీసుకోవడం వల్ల వాళ్ళ స్టామినా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎనర్జీ, కరెక్ట్ న్యూట్రిషన్స్ అందుతాయి. బ్యూటీ అండ్ స్కిన్ హెల్త్. సో దీంట్లో ఏంటంటే ఉసిరి ఉంది, స్వర్ణ రచిత బసం. ఇవి ఉండడం వల్ల ఏంటంటే మన చర్మ సౌందర్యాన్ని ముడతలు పడకుండా ఇది కాపాడుతుంది. ఏ కంప్లీట్ హోలిస్టిక్ అప్రోచ్ టు హెల్త్. సో ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా అందరు మోర్ పవర్ వాడాలి. ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లీడర్ ఫస్ట్ మోర్ పవర్ తీసుకోండి. మీరు ఆ హెల్త్ బెనిఫిట్స్ తీసుకున్న తర్వాత వేల వరకు ప్రమోట్ చేయండి. సో చాలా ఓపికగా విన్నందుకు అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. సో ఏదైనా క్వైరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా సరే మనకి ఇంకా 8 minutes టైం ఉంది, మనం చూసుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్.